ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద మోసగాడు. పేరు నట్వర్లాల్. ఇతడు ఎంతటి గనుడంటే ఎర్రకోట, పార్లమెంట్, రాష్ట్రపతి భవన్ తో పాటు తాజ్ మహల్ ను కూడా పలుమార్లు విదేశీయులకు అమ్మేసి డబ్బులు తీసుకున్నాడు. వృత్తిపరంగా లాయర్ అయిన నట్వర్లాల్ ఫోర్జరీ చేయడంలో దిట్ట. నాటి ప్రధాని నెహ్రూ సహా అనేక మంది ప్రముఖుల సంతకాలను అచ్చుగుద్దినట్లు పెట్టేసేవాడు. బాగా డబ్బుండి పెద్దగా చదువులేని స్వదేశీ విదేశీయులకు ఎరవేసి తాను పెద్ద సీనియర్ ప్రభుత్వ అధికారినని నమ్మించేవాడు. నిధుల కోసం భారత ప్రభుత్వం సీక్రెట్ గా కొన్ని లావాదేవీలు చేస్తుందని చెప్పి నకిలీ పత్రాలను ఇచ్చి అడ్వాన్సులు తీసుకునేవాడు. అప్పట్లో కమ్యూనికేషన్ వెరిఫికేషన్ వ్యవస్థలు ఇప్పుడున్నంత వేగంగా లేవు. దీంతో మోసం బయటపడే లోపు మాయమైపోయేవాడు. బీహార్లో మొత్తం 14 కేసుల్లో ఇతడికి 113 ఏళ్ల జైలు శిక్ష పడింది. కనీసం 9 సార్లు జైలు నుంచి పారిపోయాడు. చివరిగా 1996లో జైలు నుంచి మాయమై మళ్లీ కనిపించలేదు. 2009లో మిథిలేష్ కుమార్ శ్రీవాస్తవ అలియాస్ నట్వర్లాల్ చనిపోయాడంటూ భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి కేసు క్లోజ్ చేసింది. ఇలాంటి ఆసక్తికర అంశాల కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.